నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనం భీమవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గారితో ఉన్నాం. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తనదైన శైలిలో దూసుకుపోతోంది. అసలు ప్రచారం ఎలా ఉంది ఏంటి అని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రచారం అనేది ఏ పార్టీకి ఆ పార్టీ చేసుకుంటూ పోతున్నాయి, కానీ ప్రజా సమస్యల్ని పట్టించుకునే వాళ్ళైతే ఎవరూ లేరు అనే మాట వినిపిస్తోంది. దీని మీద ఒక సీనియర్ నాయకులుగా మీరు ఏం చెప్తారు? ప్రచారం చాలా విస్తృతంగా సాగుతుంది. ప్రజల్ని పట్టించుకోకపోవటం అనేది ఏమీ లేదు. నేను 2009 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాం. ప్రజలతో మమేకమై ఉండడమే మా అలవాటు. ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే మార్గంలోనే మేము పయనం చేస్తూ ఉంటాం. ప్రస్తుతం ఈ ప్రచారానికి సంబంధించి ప్రజల ఆదరణ ఎలా ఉంది సార్? ఎన్డీఏ కూటమికి ప్రజల ఆదరణ విపరీతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా స్వాగతం పలుకుతున్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, ఈ అరాచక పాలన పోవాలంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారు. మంచి ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు 2014 కానివ్వండి, 19 కానివ్వండి, మీరు ఎమ్మెల్యేగా చేశారు. నెక్స్ట్ ఇది థర్డ్ టైము. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కింద మీరు పోటీ చేయడం. అయితే మీరు ముఖ్యంగా ప్రజలు ఏంటి అనుకునే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు 3వ సారి చేస్తున్నారు, మాకు ఏంటి చేయగలరా లేరా అలా సందేహాలు ఏమన్నా మీ ముందుకు తీసుకొచ్చారా? అటువంటి సందేహాలు ఏమీ లేవు. 2009 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా పనిచేశాను. ప్రజల్లో మంచివాడు, మంచి ఎమ్మెల్యే, న్యాయంగా పరిపాలిస్తారు, అవినీతిపరుడుగా నిజాయితీగా పరిపాలిస్తారని ప్రజల్లో అభిప్రాయం ఉంది. ప్రజల అభిప్రాయం ప్రకారం నేను కూడా నడుచుకోవడం జరిగేది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా మళ్ళీ 2024లో కూడా పోటీ చేస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే అంతకుముందు మీరు ఒక 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన తర్వాత నెక్స్ట్ విశ్రాంతి తీసుకున్న సందర్భంలో మళ్ళీ మీకు ఇట్లా పోటీ చేయాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్? నేను 2019 ఓటమి పాలైన తర్వాత ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలని ఆలోచన చేశాను. అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రావటం, నన్ను రాజకీయాలకు రావాలి, మీలాంటి మంచివారు రాజకీయాల్లో ఉంటే మంచి పరిపాలన వస్తుంది, రౌడీలు గూండాలు కాదు రాజ్యాన్ని ఏలేది, న్యాయంగా ఉండేవాళ్ళు, ధర్మంగా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండేవారు పరిపాలన చేయాలి, మీలాంటి వారు రాజకీయాలు రావాలని ఆయన ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు మరలా జనసేనలో చేరటం జరిగింది. అంటే చాలామంది అనే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్కి రాజకీయ అవగాహన లేదు, ఆయనకి ఏం తెలియదు అని చెప్తున్నారు. మరి మీరు అటువంటి ఆయన మాటలు పట్టుకుని ఇట్లా రావడం అనేది ఏంటి? దీనికి సంబంధించి వివరాలు. పవన్ కళ్యాణ్కి రాజకీయంగా విశేష అనుభవం సంపాదించుకున్నారు. నీతి, నిజాయితీ, న్యాయంగా, ధర్మంగా పరిపాలించే ఆలోచన ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆలోచన ఒకటే, న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవ్వాలని ఆలోచనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదు, ఒక నిజాయితీగా పరిపాలన చేయాలనే ఆలోచనతో ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది. ఆయన మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, మంచి నిజాయితీపరుడు, న్యాయంగా పరిపాలించాలనే ఆలోచన ఉన్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ప్రస్తుతం ప్రచారంలో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి సార్? అంటే ప్రజలు మీకు వివరించినవి, మేము ఇట్లా పలానా కష్టాలు పడ్డాం, ఇవి కొన్ని బాధలు మాకున్నాయని మీకు వివరిస్తారు కదా. ముఖ్యంగా భీమవరానికి సంబంధించి మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? ప్రధానంగా భీమవరం పట్టణానికి తాగునీటి సమస్య ఉంది. శివారు ప్రాంతాల్లో మంచినీరు అందట్లేదు. శివారు ప్రాంతాల్లో కూడా మంచినీళ్ళు అందాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసి నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత తాగునీటి సమస్య అనేది లేకుండా శాశ్వత పరిష్కారం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రైతులు
తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షం వచ్చినా కూడా మునిగిపోయే చేలు పరిస్థితి వచ్చింది. కాలువలు డ్రైన్లు తవ్వట్లేదు, తవ్వాలని చెప్పి రైతులు కోరారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ శాతం ఆక్వా ఎక్కువగా ఉంటుంది కదా సార్. అయితే నార్మల్ రైతులు నష్టపోతున్నారు అనే ఓడైతే వినిపిస్తుంది. దీని మీద మీరు ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని పట్టించుకోవట్లేదు. కరెంట్ ఛార్జెస్ పెంచేశారు, ఫీడ్ ఛార్జెస్ బాగా పెరిగిపోయినాయి. అంచేత రైతుకు వర్కౌట్ అవ్వట్లేదు. ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండి న్యాయమైన రేట్లకు ఫీడ్ అమ్మించి కరెంట్ ఛార్జీలు తగ్గించి సబ్సిడీలు ఇచ్చినట్లయితే ఆక్వా రంగం నిలబడుతుంది. భీమవరానికి ఆక్వే ప్రధానం కనుక ఈ ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయటానికి మేము వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రచారంలో ప్రజెంట్ మీరు ఉన్నారు కాబట్టి ప్రజలైతే మార్పు అనేది కోరుకుంటున్నారు సార్? బాగా కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రజలందరూ మార్పు రావాలి, ఈ ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వం వల్ల అన్ని రంగాలు కూడా వెనకబడిపోయినాయి, అభివృద్ధి అనేది లేదు అని ప్రజల్లో బాగా మార్పు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆయన ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పార్టీలోకి రావాలి అని సాదరంగా ఆహ్వానించగానే అసలు మీకు ఆయన మాటలు వినగానే ఎటువంటి నమ్మకం కలిగింది మీకు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం కనిపించినాయి. ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి అనే ఆలోచన ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆలోచనకు అనుగుణంగానే నేను కూడా ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలించాననే నమ్మకంతో నన్ను ఆహ్వానించడం జరిగింది. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం అనేది భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేయలేదు అనే మాటలో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా వాస్తవం ఉంది. అభివృద్ధి లేదు. కక్షలు, కారణ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు తప్పితే అభివృద్ధి అనేది లేదు. ఒక కార్యక్రమం కూడా పూర్తి చేయలేదు. నేను చేసిన పనులు కొన్ని ఉన్నాయి, ఆ పనులను కూడా పూర్తి చేయకోకుండా అభివృద్ధి అనేది లేకుండా కక్షలు, కారణ్యాల మీదే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు సాగించింది. అంటే యాక్చువల్గా ఇక్కడ ఎక్కువగా ఉన్న సమస్య డంపింగ్ యార్డ్ సమస్య కూడా ఉన్నట్టుగా ఉంది సార్. మరి దీని మీద ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళైతే ఏమి చేయలేదు అంటున్నారు. మీరు వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఆ సమస్యని? డంపింగ్ యార్డ్ సమస్య గత 20 సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఈ సమస్య శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన చేశాం. పవన్ కళ్యాణ్ కూడా డంపింగ్ యార్డ్ గురించి ఒక ప్రత్యేక ఆలోచన చేసి రీసైక్లింగ్ చేసి ఇది మళ్ళీ ఉపయోగపడే విధంగా ఆలోచన చేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. మనం అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు 2-3 సభల్లో కూడా మనం చూసాం సార్, పవన్ కళ్యాణ్ గారు ఇలా డ్రగ్స్ కానీ యువత వీటికి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్న వర్డ్ వినిపించింది మనకి. దీని మీద మీరేం చెప్తారు? వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీన్ని అరికడితేనే కానీ యువతకు మంచి మార్గం రాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇటువంటి మాఫియా సిస్టమ్స్ కానీ ఈ డ్రగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉక్కుపాదంతో అణిచివేసి యువతను మంచి మార్గంలో పెట్టి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఈ 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు ఆక్వా అనేసరికి మన ఇప్పుడు భీమవరం సైడ్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కానీ ఆ రంగం కూడా కుదేలైంది ఈ 5 ఏళ్ల కాలంలో అనే మాట వినిపిస్తోంది. దీని మీద మీరు ఏం చెప్తారు? ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఆక్వా రంగానికి ఏ రకమైన సహకారం చేయలేదు. దానివల్ల ఆక్వా రంగం వెనకబడిపోయింది. ఈసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి సబ్సిడీలు ఇచ్చి, కరెంట్ సబ్సిడీ ఇచ్చి, మేతల సబ్సిడీ ఇచ్చి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు భీమవరానికి ఇంతకు ముందు ఎలా ఉందో అంతకన్నా తక్కువే అయింది, కానీ ఏమైతే డెవలప్ చేయలేకపోయారు. అంటే ప్రజలు ప్రశ్నించకపోవడం దీనికి కారణమా, లేకపోతే ప్రతిపక్షాలు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళని నిలదీయకపోవడం కారణమా? కారణం ఏమై ఉంటుందంటారు? ప్రజలు ఎంత ఇబ్బంది పడినా కూడా భీమవరం నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళ కష్టాలు వాళ్ళే పడతారు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఒక ప్రశాంతమైన భీమవరం ఇది. అంచేత దీన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు దౌర్జన్యాలు, దోపిడీలు చేశారు తప్పితే అభివృద్ధి అనేది చేయలేదు.
నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పేరుకే ఉంది కానీ వైద్యులు కానీ వైద్య ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. ఎక్కువ శాతం ప్రైవేట్ హాస్పిటల్స్ జనం పేద ప్రజలు వెళ్ళి చూపించుకుంటున్నారు అనే దాని మీద మీరేం చెప్తారు? గవర్నమెంట్ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్గా తయారు చేసిన తర్వాత మేము శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ఇంకో బిల్డింగ్ కట్టి 50 పడకలు చేసి దాన్ని అభివృద్ధి చేశాం. మా టైంలో కనీసం రోజుకి 5-6 డెలివరీ కేసులు చేసేవారు. మా టైంలో బాగానే చేసాం. ఈ టైంలో అంత శ్రద్ధ వహించలేదని వాళ్ళని మాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఒక ఎత్తులో ఉంటే భీమవరంలో కూడా ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోయినాయి, డ్రగ్స్ కూడా ఎక్కువైపోయినాయి. ఇటువంటి దాన్ని అరికట్టాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత దాన్ని ఏ విధంగా, ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారు? ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అణచివేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ డ్రగ్స్ కానీ మాఫియా సిస్టమ్స్ కానీ కంప్లీట్ కంట్రోల్ చేయాలి. ఉక్కుపాదంతో అణచివేసి ప్రశాంతమైన భీమవరంగా తీసుకురావడానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు ఒక సీనియర్ నాయకులుగా ఆనాటి రాజకీయ నాయకులకి ఈనాటి రాజకీయ నాయకులకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఆనాటి రాజకీయ నాయకులు కక్షలు కారణ్యాలు ఉండేవి కాదు, పగలు ఉండేవి కాదు. వాళ్ళు పని వాళ్ళు చేసుకు వెళ్ళిపోయేవారు. ఎలక్షన్ అయిన తర్వాత అందరూ ఒకటే, అందరూ సమానమనే ఆలోచనలు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు వచ్చిన నాయకులకి కక్షలు కారణ్యాలు, ఎవరు ఓటు వేశారు, ఎవరు ఓటు వేయలేదు, ఓటు వేయని వాడిని ఏం చేయాలి, వాడిని ఎలా సాధించాలనే ఆలోచనలో ఇప్పుడు నాయకులు ఉన్నారు. అప్పుడు నాయకులకి ఇప్పుడు నాయకులకి అదే తేడా. అంటే ఇదివరకు ప్రజా సంక్షేమం అంటే మేము ఏం చేశాము అనేది ప్రజలకు వివరించేవాళ్ళు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనేవే వివరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి వాళ్ళు వ్యక్తిగత దూషణలకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు కానీ ప్రజా సంక్షేమాన్ని మాత్రం మరిచారు అనే వర్డ్ వినిపిస్తోంది. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పెరిగిపోయినాయి. నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావు, వాడరాని భాష కూడా వాడి రాజకీయాల్లో ఒకరి మీద ఒకళ్ళు దెప్పుకునే పరిస్థితి వచ్చింది. అది మంచి సంస్కృతి కాదు. రాజకీయాలంటే గౌరవంగా ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి తప్పితే ప్రజలు అసహించుకునే విధంగా ఉండకూడదని చెప్పి నా ఆలోచన. నెక్స్ట్ భీమవరం అనగానే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అనేది చివరి నిమిషం వరకు వచ్చింది. నెక్స్ట్ వెంటనే సడన్గా టర్న్ కాస్త మీ నేమ్ అనౌన్స్మెంట్లోకి వచ్చింది. దాన్ని ఏ కారణాలు దానికి? భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన కొన్ని కారణాల వలన వేరే చోటకి వెళ్ళి ఆలోచన చేసి నాకు అవకాశం కల్పించారు. మీరైతే భీమవరం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మంచివారు, శాంతియుతంగా ఉంటారు, ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అంటే నేటి యువతకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి సార్? యువత బాగుండాలి. యువత బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏ ఒక్క యువకుడు ఖాళీగా ఉండకూడదు. వారి యొక్క వృత్తుల్లో చక్కగా అభివృద్ధి చెందాలని ఆలోచన నాకు ఉంది. యువతకి మంచి అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తు చూపించాలని చెప్పి నా ఆలోచన. యాక్చువల్గా ఎన్నికలు అనగానే ప్రతిసారి పోటాపోటీగా మాట్లాడుకుంటారు, పోటాపోటీలుగా ఎవరికి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారు సార్. కానీ 2024 ఎన్నికలు మాత్రం యుద్ధంతో ఎందుకు పోలుస్తున్నారు? అంటే ఇది యుద్ధమే. ఎంచేత యుద్ధం అంటే ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఈ పరిస్థితులు యుద్ధం చేసి ఈ వైఎస్ఆర్ పార్టీని దింపకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోద్ది. దానికోసం దీని యుద్ధం కింద సూచించడం జరిగింది. నెక్స్ట్ ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పాలించిన ఆంధ్రప్రదేశ్ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అనే మాట వాస్తవం అంటారు? ఖచ్చితంగా వాస్తవం. 40 సంవత్సరాలు పైబడి వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. అమరావతి రాజధాని 34,000 ఎకరాలతో చంద్రబాబు నాయుడు గారు సేకరిస్తే దాని మీద ఒక పైసా ఖర్చు పెట్టుకోకుండా దాన్ని అలా పెట్టు కూర్చున్నారు. పోలవరం ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ఒక ఇండస్ట్రీ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులు సంతోషంగా లేరు, వ్యాపారస్తులు సంతోషంగా లేరు. ఏ వర్గం వారు కూడా సంతోషంగా లేకుండా నిరుత్సాహంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇదివరకు కేవలం చదువుకోని వాళ్ళు మాత్రమే వలసలు వెళ్ళేవాళ్ళు సార్. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో చదువుకున్న వాళ్ళు కూడా ఏమీ డెవలప్మెంట్ అది లేదు, దానివల్ల మేము వెళ్తున్నాం అని చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే
ఆంధ్ర రాష్ట్రం నుండి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవలసిందే. ఏ రకమైన అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, డెవలప్మెంట్ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బతకటమే కష్టమనే పరిస్థితి కలగజేశాడు వైఎస్ఆర్సీపీ వారు. అంచేత ప్రజలందరూ కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ వలసలు ఆగాలి, ఈ రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా సంక్షేమ పథకాలు ఒకటి ఇస్తే సరిపోతుందా సార్? డెవలప్మెంట్ కూడా కావాలా, లేకపోతే సంక్షేమము డెవలప్మెంట్ రెండు కావాలా? మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమం డెవలప్మెంట్ అనేది రెండు కళ్ళు, రెండూ కావాలి. సంక్షేమంతో సమానంగా డెవలప్మెంట్ లేకపోతే అభివృద్ధి అనేది సాధించలేము. డెవలప్మెంట్కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితేనే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఈ ఎన్నికల్లో వ్యక్తిగత దాడులకు కూడా ఒకరికొకరు పాల్పడుతున్నారు. ఇది ఈ సమాజాన్ని ఒక రకంగా తప్పుదోవ పట్టించడమే అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది మంచి సంస్కృతి కాదు. వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత దూషణలు అనేది అసలు మంచి పద్ధతి కాదు, మంచి సంప్రదాయం కాదు. న్యాయంగా ధర్మంగా పరిపాలించడం నేర్చుకోవాలి. అలా ఉన్నట్లయితేనే రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. భీమవరంలో ఉన్న సమస్యల్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు సమస్య పరిష్కారానికి? నేను 10 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది. 10 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. మరలా వచ్చిన తర్వాత భీమవరాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తాను. ఒక ఆక్వా హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా బ్రహ్మాండంగా తయారు చేయాలని చెప్పి ఆలోచన ఉంది. ఆలోచనతో ముందుకు వెళ్ళి భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఓటమి పాలవ్వకూడదు, ఓటు చీల్చకూడదు అనే ఉద్దేశంతో ఈ కూటమి, ఎన్డీఏ కూటమిని మొత్తం ఆయన ఒక దగ్గర తీసుకొచ్చారు సార్. ఇది మంచి పరిణామమే అంటారా? ఇది చాలా మంచి పరిణామము. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. ఓటు చీలిపోకూడదు, ఓటు చీలిపోతే మళ్ళీ రాక్షస పాలన వస్తుంది అని ఆలోచన చేసి ఆయన ఎన్డీఏ కూటమిని, ఆయన కొంత నష్టపోయిన సరే ఎన్డీఏ కూటమిని తయారు చేశారు. దీనివలన వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఓడిపోయే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మీ ప్రచారంలో కానివ్వండి, ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీకి ఓటేయండి అని అడిగే రిక్వెస్ట్లో మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మీకు ఏ విధంగా కోఆపరేషన్ అందిస్తున్నారు? నేను ఎన్డీఏలో చేరిన తర్వాత జనసేన పార్టీ పూర్తి మద్దతును ప్రకటించింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతును ప్రకటించింది. అలాగే బీజేపీ పార్టీ కూడా పూర్తి మద్దతును ప్రకటించింది. వారు ముగ్గురు కూడా నాతో కలిసి ప్రయాణం చేస్తూ ఐకమత్యంగా ఉంటూ ఈ ప్రభుత్వాన్ని కూలదింపాలి అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. వారందరూ పూర్తి సహకారాన్ని నాకు అందిస్తున్నారు. అంటే గత ఎన్నికల్లో కూడా చాలామంది ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే ఏదో ఒక తాయిలాల్ని ఓటర్లకు ఆశ చూపిస్తూ ఉంటారు సార్. అంటే మార్పు కోరుకునే ప్రజలు ఈసారి ఆ తాయిలాలకి ఆశపడతారంటారా? తాయిలాలకి ఆశపడే పరిస్థితి ఈసారి లేదు. ఈ రాష్ట్రం మార్పు రావాలని కోరుకునే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి నా ఆలోచన. అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జనరల్గా ఈ భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ శాతం మీకు వినిపించిన సమస్య ఏంటి? ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చింది ఎక్కువ శాతం? ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని, రైతులకు కాలువలు, డ్రైన్స్ తవ్వట్లేదని ఈ 2 సమస్యలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ 2 కూడా పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తాం. అంటే మీరు 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి అప్పుడు ఇటువంటి సమస్యలు ఉండేవి కదా సార్? అప్పుడు సమస్యలు ఉండేవి. ఆ సమస్యలు వీలైనంత వరకు పరిష్కరించడానికి ఆలోచన చేసేవాడిని. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎవరో పట్టించుకోలేదు. అభివృద్ధి అనేది లేకుండా చేశారు. దానివలన సమస్యలు పెరిగిపోయినాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎవరో ఒక ఆగంతకులు రాయి విసిరి అనేది అది వాస్తవమా అవాస్తవం అనేది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే ఇటువంటివి అనేది సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తున్నాయి. ఇప్పుడు చేయించిన వాళ్ళదైనా వాళ్ళదే తప్పే. ఒకవేళ ఇన్ కేసు ఎవరికి వాళ్ళు చేసుకున్నారు అనేది వాళ్ళ తప్పే. ఇటువంటి ఖండించాలి అంటే మీరు ఒక సీనియర్ నాయకుల కింద రాజకీయ నాయకులకి ఏమని హితబోధ చేస్తారు? ఇటువంటి సంప్రదాయం, సంస్కృతి మంచిది కాదు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటాం, ఒకరి మీద ఒకరు ఎదురు దెబ్బలాడుకుంటాం అనేది మంచి సంస్కృతి కాదు. ఇటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆయనలో మీకు నచ్చిన వ్యక్తిగత విషయాలు కానివ్వండి, లేకపోతే అవన్నీ పక్కన పెడితే రాజకీయ పరంగా మీకు నచ్చిన అంశాలు ఏంటి సార్? అంటే మీరు ఎంతోమంది నాయకులను చూసి ఉంటారు, వాళ్ళందరితో మమేకం అయి ఉంటారు, వాళ్ళకి ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నేను శాసనసభ్యుడు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూశాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూశాను, రోసయ్య గారి ప్రభుత్వం చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం చూశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం కానీ, తీరు కానీ, ఆయన పద్ధతి కానీ, ఆయన సంస్కృతి సంప్రదాయం కానీ నాకు బాగా నచ్చినాయి. ఆయన ఒక్కటే చెబుతున్నారు, నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా రాష్ట్రాన్ని పరిపాలించాలి, నిజాయితీగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ దోపిడీల వలన రాష్ట్రం అధోగతి పాలైపోతుందనే ఆలోచన ఆయనకి. ఒక నిజాయితీ అయిన రాజకీయ నాయకుడిగా మన రాష్ట్రానికి రావటం ఇదే మొట్టమొదటిసారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమం అంటే దాన్ని ఉచిత పథకాలు అనాలా, లేకపోతే సంక్షేమ పథకాలు అనాలా అంటే మీరు ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేది మంచిదే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవే, అవి పేర్లు మార్చి ఈయన ఇచ్చారు తప్పితే ఈయన కొత్తగా ఇచ్చినవి ఏమీ లేదు. అభివృద్ధి అనేది లేదు, ఎక్కడ ఒక రోడ్డు లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అభివృద్ధి అనేది వెనకబడిపోయిందని చెప్పి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల నిధులు కేటాయిస్తూ వాళ్ళ పథకాలు కూడా కొన్ని నేమ్స్ ఉంటే వాటిని కూడా చేంజ్ చేసుకొని ఇటు వాళ్ళ సైడ్ వైపు మార్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవి ఇచ్చే పథకాలు, ఇప్పుడు చేసే పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి తన పేరు పెట్టుకుని చేసుకుంటున్నాడు తప్పితే ఆయన ₹1 తన సొంతంగా ఖర్చు పెట్టింది ఏమీ లేదు. మీ హయాంలో అభివృద్ధి చేశాం భీమవరాన్ని అని చెప్తున్నారు సార్. అంటే నెక్స్ట్ మీరు గెలిస్తే ఈ 5 ఏళ్ల కాలం మళ్ళీ వెనక్కి తిరిగి రాదు కాబట్టి 5 ఏళ్ల కాలం సరిపోతుందా అంటారా? ఈ 5 ఏళ్ల కాలం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేయడానికి ఆలోచన చేస్తాను. నా ఆలోచన కూడా ఎప్పుడు కూడా నేను రాజకీయంలో వచ్చిన కాంచి కూడా అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. కక్షలు, కారణ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు అవకాశం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా పరిపాలించడానికి ఆలోచన చేశాను. అలాగే ఆలోచన చేసి భీమవరం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నెక్స్ట్ రైతుల విషయానికి వస్తే చాలామంది వ్యవసాయం మానేసి వేరే వేరే పనులకు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమి ఉంటాయంటారు? రైతులకు వ్యవసాయం గిట్టుబాటు తీసుకురావట్లేదు ప్రభుత్వం. గిట్టుబాటు లేక రైతులు నిరుత్సాహపడిపోతున్నారు. చిన్న వర్షం వచ్చినా, ఒక దుక్కు వర్షం కురిసినా కూడా చేలు మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండలేదు. ఇటువంటి ఇబ్బందుల నుంచి రైతు నిరాశ చెందుతున్నాడు. ఈ నిరాశ నుంచి బయటికి పంపాలంటే రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలి, కాలువలు, డ్రైన్స్ అన్నీ కూడా తవ్వాలి. చిన్న వర్షం కాదు, 10 దుక్కుల వర్షం కురిసినా కూడా నీరు నిల్వ ఉండకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లయితే రైతులు మళ్ళీ సంతోషంగా వ్యవసాయం చేసుకుంటారు. ఇప్పుడు 2024లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు సార్. ఈ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న క్రమంలో ఇటు ఎవరి మధ్యన మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి సార్, మీ 3 పార్టీల్లో మీరు ఏ విధంగా వాళ్ళని కలుపుకోలుతనంగా ముందుకు తీసుకెళ్తారు? 3 పార్టీల్లో మనస్పర్ధలు అనేవి లేవు. ముగ్గురు ఉద్దేశం కూడా గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం, ఇటు జనసేన 3 పార్టీలు కూడా ఐకమత్యంగా పట్టుదలగా పనిచేస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని పారదోలాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు. దాంట్లో ముగ్గురులో ఎవరికి మనస్పర్ధలు లేవు. నెక్స్ట్ ఈ 2024 ఎన్నికల్లో మీరు గనక గెలిచినా గెలవకపోయినా వీళ్ళు పక్కన పెడితే, కానీ చాలామంది అనే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో కలిపేస్తాడు, చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి బీజేపీలో కలిపేస్తారు అనే మాటలు వినిపిస్తున్నాయి. మీరు ఈ మాటలతో ఏకీభవిస్తారా సార్? చంద్రబాబు నాయుడు 44 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. పార్టీని తీసుకెళ్ళి ఇంకో పార్టీలో కలపవలసిన అవసరం ఆయనకి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా రాకపోయినా కూడా ధైర్యంగా పోరాడే మనస్తత్వం ఉన్న ఆయన ఎవరితో కలిపేసేవలసినంత భయపడే మనిషి మాత్రం కాదు. 40 ఏళ్ళు వెనకపడిపోయిన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవాలంటే మనకు నిధులు కావాలి అంటే కంపల్సరీ మనకి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు సార్. దీని మీద మీరేం చెప్తారు ఒక సీనియర్ నాయకులు? ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలి. ఇప్పుడు అమరావతి రాజధాని పూర్తి అవ్వాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా, నిధులు కావాలన్నా కేంద్ర సహకారం కావాలి. దాన్ని ముందు
దూరదృష్టితో ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కలపడం జరిగింది. బీజేపీని కలపడం వలన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకుంటానికి అవకాశం కలుగుతుంది. అంచేతనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కూడా కలుపుకోవడం జరిగింది. అంటే మీకు తెలిసి ఉంటుంది బీజేపీని ఇటువైపు ఈ కూటమిలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత శ్రమ పడ్డారు అన్నది మీకు తెలిసి ఉంటుంది. ఎంత శ్రమ పడి ఉంటారంటారు? ఆయనకున్న అవకాశాలు వదులుకొని ఆయన 60 సీట్లలో పోటీ చేద్దాం అనుకున్నారు. అటువంటి 24 సీట్లు వచ్చేసారు ఈ కూటమి కోసం. 24 సీట్లలోంచి కూడా మరలా బీజేపీని కలపడం కోసం మళ్ళీ 3 సీట్లు తగ్గించి 21 సీట్లకే పోటీ చేసి ఆయన త్యాగం చేశారు. ఆయన ఆలోచన ఒకటి, ఈ 3 కలిస్తేనే కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన తొలగించలేమనే ఆలోచనతోటి అటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేశారు. నెక్స్ట్ ఈ భీమవరం నియోజకవర్గం డెవలప్మెంట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి సార్? నాకు ఒక ఆలోచన ఉంది, భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని. అపరిష్కృతంగా ఉన్న సమస్యల ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి డంపింగ్ యార్డు, బ్రిడ్జెస్ అప్రోచెస్ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, భీమవరానికి తాగునీటి సమస్య లేకుండా చేయాలని, భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య, ఆ ట్రాఫిక్ సమస్యను కూడా లేకుండా చేయాలని ఒక ప్రణాళిక ఉంది. భవిష్యత్తులో భీమవరానికి ఒక మాస్టర్ రింగ్ రోడ్ తీసుకొచ్చి ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆలోచన ఉంది. భీమవరాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఆక్వా హబ్గా తయారు చేయడానికి ఆలోచన చేయాలని ఆలోచనతో నేను ముందుకు నడుస్తాను. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా పేదలకి పెత్తందారులకని ఒక విభజన చేసి మరీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు అని అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు దౌర్జన్యాలు చేసేది, పేదవారిని దోసుకు తినేది జగన్మోహన్ రెడ్డి గారు. 60 రూపాయలు ఖరీదు చేసే చీప్ లిక్కర్ బాటిల్ని 200 రూపాయలు అమ్ముతున్నారు. అది కూడా నాణ్యత లేనిది. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. పేదవారికి ఆయన ఏం చేస్తున్నారు? పేదవాళ్ళని దోపిడీ చేస్తున్నాడు ఆయన. పేద ధనిక అనే తేడా లేదు. పేదవారిని మోసం చేసేది జగన్మోహన్ రెడ్డి గారే. నెక్స్ట్ ఇంకా చివరిగా సార్, ఓటర్లకు మీరు ఇచ్చే పిలుపు ఏంటి సార్? నాకు ఓటు వేసి గెలిపిస్తే భీమవరం నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా, శాంతంగా, ధైర్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ అవినీతి అనేది ఉండదు. నిజాయితీతో పరిపాలిస్తాను. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. అతి సామాన్యుడు వచ్చినా, ఏ కులం వారు వచ్చినా, ఏ వర్గం వారు వచ్చినా, ఏ మతం వారు వచ్చినా, ఏ ప్రాంతం వారు వచ్చినా వారి పనులు చేసి పంపుతాను. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా ఆఫీస్ తెరిచి ఉంటుంది. నేను అందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించి భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా తయారు చేయడానికి నేను ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ 2024 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో మీరు గెలుపొందాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదండి, ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం స్టే ట్యూన్ ప్రైమ్ 9.